వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ చేసిన అమర్యాద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రైతు ప్రజా సంఘాల సమైక్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలతో ఓసీల మనోభావాలు దెబ్బతిన్నాయని విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కొత్తకొండ రవీందర్రావు, పెండ్యాల రామరెడ్డి, తీగల లక్ష్మణరావు, అండెం రమణారెడ్డి, జిల్లాల అంజయ్య, శ్రీరాంభట్ల దీపికా బాబు, జనగామ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నిన్న చేసినటువంటి షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘాల తరఫున వివిధ పోలీస్ స్టేషన్ లోపల కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి శంకర్ గారిపై తీసుకోవాలని చెప్పి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై స్పందించి ఇలాంటి మనోభావం దెబ్బతినకుండా చూడాలని, సామాజిక సమన్వయం జరపాలని చెప్పి మేము కోరుతున్నాం. ముఖ్యంగా మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిన్ననే వర్ధంతి అయింది. నిన్న ఆ వర్ధంతి సందర్భంగా మనకు సామాజిక సమన్వయం జరగాలని ఏదైతే మన అంబేద్కర్ గారు అభిలషించారో దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శంకర్ గారు ఈ ఓసీ సామాజిక వర్గీయులను కించపరిచే విధంగా చేసినటువంటి బాధాకరం అని చెప్పి ఆయన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ